హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అమూల్య ఎంగేజ్మెంట్ కావడంతో ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా ఇక చాలా సంతోషంగా హడావుడిగా ఉంటారు. అది చూసిన అమూల్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, విశ్వ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ జరిగిపోతే ఇక నాకు విశ్వ శాశ్వతంగా దూరం అయిపోతాడు. ఎలాగైనా విశ్వాని పెళ్లి చేసుకోవాలి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఎవరికి చెప్పినా నన్ను మాత్రం ఇంట్లో నుండి బయటికి వెళ్ళనివ్వరు. ఎలా శ్రీవల్లి వదినకి చెప్దామంటే అసలు నా మాటే తను పట్టించుకోవడం లేదు. ఎలా, ఏం చెయ్యాలి అని అమూల్య ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అమూల్యకి ఒక ఆలోచన వస్తుంది. అవును, విశ్వాకి ఫోన్ చేస్తే ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పి వెంటనే అమూల్య తన ఫోన్ తీసి విశ్వాకి ఫోన్ చేస్తుంది. అమూల్య నుండి ఫోన్ రావడంతో విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అమూల్య అనగానే అప్పుడు అమూల్య బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏంటి విశ్వ, నేనంటే ఇష్టమని చెప్పావు, పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకుంటానని చెప్పావు. మరి ఇప్పుడు నాకు ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటే నువ్వు మాత్రం ఏమీ తెలియనట్టు అలా ఉండడమేంటి అని అమూల్య అంటూ ఉంటే అప్పుడు విశ్వ, చూడు అమూల్య, నువ్వేమీ బాధపడకు, ఆ ఎంగేజ్మెంట్ జరగదు అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న అమూల్య చాలా కంగారు పడుతుంది. లేదు విశ్వ, జరుగుతుంది. పెళ్లి వాళ్ళు ఇంటికి కూడా వచ్చేస్తున్నారు. నాకు మాత్రం ఎంగేజ్మెంట్ జరిగితే ఇక నీకు నేను దూరం అయిపోయినట్టే. ఎలాగోలా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు, లేకపోతే ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని అమూల్య అనగానే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక తన మనసులో, అమూల్య, పూర్తిగా నా ట్రాప్లో పడిపోయావు. ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళిపోతే ఇక గుడిలో పెళ్లి చేసుకోవచ్చు. ఆ రామరాజు ఇంటి ముందు పెళ్లి వాళ్ళు వచ్చి కూర్చుంటారు. నువ్వు నాతో గుడిలో పెళ్లి చేసుకుంటావు. ఇది చాలు మీ నాన్నని తలదించుకోనేలా చెయ్యడానికి అని చెప్పి ఇక విశ్వ, ఏంటి అమూల్య, నిజంగా నిన్ను తీసుకువెళ్ళిపోతే నాతో వస్తావా అనగానే అప్పుడు అమూల్య, విశ్వ, నీతో వస్తాను, నేను ఉండలేను, నిన్ను విడిచి అస్సలు ఉండలేను అని చెప్పి అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న విశ్వ, ఎలా అమూల్య, ఇప్పుడు మీ ఇంట్లో అందరూ చాలా హడావుడి చేస్తున్నారు, ఎలా వస్తావు అనగానే అప్పుడు అమూల్య, లేదు విశ్వ, ఎలాగోలా వచ్చేస్తాను అని అమూల్య అనగానే అప్పుడు విశ్వ, సరే అమూల్య, నీ కోసం ఎదురు చూస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇక అమూల్య మాత్రం ఎలాగైనా విశ్వతో వెళ్ళిపోవాలి, ఇక్కడే ఉంటే నా ఎంగేజ్మెంట్ జరిపించి తొందరలోనే పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టిస్తాడు అని చెప్పి ఇక అమూల్య ఎలాగైనా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే పెళ్లి వాళ్ళు వస్తారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. అది గమనించిన అమూల్య, ఇదే సరైన సమయం, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతుంటే ఎవరు చూడరు అని చెప్పి ఇక అమూల్య బ్యాగ్లో తన బట్టలు సర్దుకొని ఇక వెళ్తూ ఉంటుంది. ఇంతలోనే రామరాజు ఫోన్ రింగ్ అవడంతో ఇక రామరాజు, ప్లీజ్ బావగారు, ఫోన్ మాట్లాడి వస్తాను అని చెప్పి రామరాజు పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అమూల్య అక్కడి నుంచి వెళ్ళడం చూసిన రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి, తను అమూల్యలాగుందేంటి, అయినా అమూల్య ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి వెంటనే రామరాజు, అమూల్య అమూల్య అనుకుంటూ అమూల్య దగ్గరికి వెళ్తాడు. ఇక తన చేతిలో బ్యాగు ఉండడం చూసి రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఏంటి అమూల్య, ఎక్కడికి వెళ్ళిపోతున్నావమ్మా, అయినా ఇప్పుడు నీకు ఎంగేజ్మెంట్ కదా, మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని రామరాజు అనగానే అప్పుడు అమూల్య కన్నీళ్లు పెట్టుకుంటూ సైలెంట్గా ఉంటుంది. అది చూసిన రామరాజు, చెప్పు అమూల్య, ఎక్కడికి వెళ్తున్నావు, అయినా
నీ చేతిలో ఈ బ్యాగ్ ఏంటి అని రామరాజు నిలదీయగానే ఇక అమూల్య కంగారు పడుతూ, నానా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను ఈ పెళ్ళి చేసుకోను, నేను విశ్వాని ప్రేమిస్తున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే విశ్వానే చేసుకుంటాను అని చెప్పి అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక వెంటనే చాలా కోపంగా అమూల్య చెంప పగలగొడతాడు. ఏంటి, ఆ శత్రువులైన ఆ ఇంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? వాడు ఎంత దుర్మార్గుడో నీకు తెలియదా? అసలు వాడు నిన్ను ప్రేమించడం లేదు, లవ్ పేరుతో ట్రాప్ చేసి నిన్ను పెళ్లి చేసుకొని బాధ పెడుతుంటే ఆ బాధను చూసి నేను రోజు చస్తూ బ్రతికేలా చెయ్యాలని వాడి ప్లాన్. అది తెలియక వాణ్ణి గుడ్డిగా నమ్మి నువ్వు వాడితో వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని రామరాజు అనగానే అప్పుడు అమూల్య, లేదు నాన్న, విశ్వ మారిపోయాడు, మంచివాడు, నేను విశ్వానే పెళ్లి చేసుకుంటాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినా నేను పెళ్ళి ఇష్టం లేదని చెప్తాన్నానా అని అమూల్య అనగానే ఇక ఆ మాటలు విన్న రామరాజుకి చాలా కోపం వస్తుంది. వెంటనే అమూల్య చెయ్యి పట్టుకొని ఇంట్లోకి లాక్కొస్తాడు. చూడు అమూల్య, మర్యాదగా నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా సరి, లేకపోతే నా ప్రాణాలు తీసుకుంటాను అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న అమూల్య ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి నానా అనేసరికి అప్పుడు రామరాజు, అవును, నాకంటే ఆ విశ్వగాడే నీకు ముఖ్యమైతే వాడితో వెళ్ళిపో, లేకపోతే ఈ పెళ్ళికి ఒప్పుకో అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు అమూల్య, సరే నాన్న, నీకంటే నాకు ఆ విశ్వ ఎక్కువ కాదు, నీకోసం ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి ఇక అమూల్య వెంటనే అక్కడికి వచ్చి కూర్చుంటుంది. ఇక పెళ్లి వాళ్ళు అమూల్యాన్ని చూసి తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకుందాం అని అంటారు. అప్పుడు రామరాజు, వేదవతి అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇక అమూల్య సరే అని చెప్పి ఎంగేజ్ రింగ్ మార్చుకోమని చెప్తారు. ఇక దాంతో అమూల్యకి అబ్బాయికి ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక అది చూసిన అమూల్య తట్టుకోలేక, లేదు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను ఈ పెళ్ళి చేసుకోను, నేను విశ్వాని ప్రేమిస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అని అందరి ముందు అమూల్య చెప్పడంతో ఇక పెళ్లి వాళ్ళు కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఉమారాణి, ఏంటి రామరాజు అన్నయ్య, నీ కూతురేంటి ఎవరినో ప్రేమిస్తున్నాను, నాకు ఈ పిల్లి ఇష్టం లేదని చెప్తుంది అనగానే అప్పుడు రామరాజు, లేదు చెల్లమ్మ, తనేదో చిన్నపిల్ల, ఏదో తెలియనిది మాట్లాడుతుంది అని అనగానే అప్పుడు అమూల్య, లేదు నాన్న, నాకు అన్నీ తెలుసు, నేను ఈ పెళ్ళి చేసుకోను, విశ్వానే పెళ్లి చేసుకుంటాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పగానే ఇక పెళ్లి వాళ్ళు ఒక్కసారి షాక్ అవుతారు. ఇక వెంటనే ఉమాదేవి, సరే రామరాజన్నయ్య, మేము వచ్చినందుకు మాకు సరైన బుద్ధి చెప్పారు, ఇలాంటి కూతుర్ని కన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి ఇక రామరాజుని అందరి ముందు అవమానించి పెళ్లి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అది చూసిన రామరాజు, వేదవతి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటారు. ఇక వేదవతి, ఏంటి నీకంత ధైర్యం, అందరి ముందు పెళ్లి చేసుకోనని చెప్తావా అనగానే అప్పుడు అమూల్య, లేకపోతే ఏంటమ్మా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, కానీ నా మాట కాదని మీరు ఎంగేజ్మెంట్ జరిపిస్తుంటే ఎలా చూస్తూ ఊరుకోగలను అని అమూల్య అనగానే అప్పుడు రామరాజు, భుజమ్మ వదిలే, తన జీవితం తనిష్టం, అసలు ఏం చేసిందో తెలుసా, మనం అందరం మాట్లాడుకుంటూ ఉండగా ఈ అమూల్య బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుండి ఆ విశ్వగాడితో వెళ్ళిపోవాలని చూసింది, అది నేను చూసి తనని ఇక్కడి దాకా తీసుకొచ్చాను, కానీ తన మనసు మార్చుకోలేదు, నాకంటే ఆ విశ్వగాడే ఎక్కువైపోయాడు, ఇక వెళ్ళు అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న వేదవతి, లేదండి, అమూల్య అన్నంత ఈజీగా నేను పంపించను, తన ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు, అసలే ఆ విశ్వగాడు మంచివాడు కాదు, నీ మీద మన కుటుంబం మీద ఉన్న పగతో అమూల్యాన్ని పెళ్లి చేసుకొని తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నాడు, అలాంటి నా కూతురు జీవితాన్ని నాశనమైపోతుంటే ఎలా చూస్తాననుకున్నావు, చూడండి,
నీకు తెలియకుండా నేను ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నాను అని వేదవతి అనగానే రామరాజు, సాగర్ అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు. ఇక రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు వేదవతి, చూడండి, ఇన్ని రోజులు అమూల్య గురించి ఆలోచించాం. తన జీవితం మంచిగా ఉండాలని అనుకున్నాం. కానీ మన మాట వినకుండా ఆ విశ్వగాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటే మనం చూస్తూ ఊరుకోలేం కదా. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. తిరుపతిని అమూల్యకిచ్చి పెళ్లి జరిపిస్తాను. అమూల్య జీవితం చాలా మంచిగా ఉంటుంది అని వేదవతి అనగానే ఇక అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక రామరాజు, ఏంటి బుజ్జమ్మ, ఏం మాట్లాడుతున్నావు? అమూల్యాని తిరుపతికిచ్చి పెళ్లి చేయడమేంటి అనగానే అప్పుడు వేదవతి, చూడండి, ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా అమూల్య విశ్వాని మర్చిపోను, నేను విశ్వాని పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. అందుకే తిరుపతి అమూల్యాని అర్థం చేసుకుంటాడు. అందుకే తిరుపతికి అమూల్యకి పెళ్లి జరిపించాలనుకుంటున్నాను. నేను ఈ విషయాన్ని ఇక ఎవరు చెప్పినా మార్చుకోను అని చెప్పి ఇక వేదవతి లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర ఒక పసుపు కొమ్ము తీసుకొని బయటికి వస్తుంది. ఒరేయ్ తిరుపతి, ఈ పసుపు కొమ్ము అమూల్య మెడలో కట్టరా. అమూల్యాని పెళ్లి చేసుకో. లేకపోతే అమూల్య ఆ విశ్వాగాన్ని గుడ్డిగా నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకోవాలని చూస్తుంది. ప్లీజ్ రా, నీకు దండం పెడతాను. అక్కగా ఈ కోరిక నాకు తీర్చరా అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న తిరుపతి, ఏంటక్క, నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? అమూల్యాని నేను పెళ్లి చేసుకోవడం ఏంటక్క అని తిరుపతి అనగానే అప్పుడు వేదవతి, ఏంట్రా, నువ్వు కూడా అక్కలాగా అన్నయ్యలాగా నన్ను దూరం చేసుకోవాలని చూస్తున్నావా? నా గురించి నీకు తెలిసింది ఇంతేనా? నా మాటకి గౌరవం ఇవ్వవా? చూడు, అక్కగా ఈ సహాయం చేసి నా కూతుర్ని పెళ్లి చేసుకోరా అని వేదవతి తిరుపతిని బ్రతిమిలాడుతూ ఉంటుంది. ఇక మాటలు విన్న తిరుపతి, బావా అనగానే అప్పుడు రామరాజు, ఒరేయ్ తిరుపతి, మీ అక్క చెప్పింది కూడా నిజమే. అమూల్య జీవితం నాశనం కాకుండా ఉండాలి అంటే నువ్వు అమూల్య మెడలో తాళి కట్టాలి, కట్టు అని రామరాజు అనగానే ఇక తిరుపతి, సరే బావా అని చెప్పి ఆ తాళిబొట్టు అమూల్య మెడలో కడుతూ ఉంటాడు. ఇక అది చూసిన అమూల్య, వద్దు మామయ్య, ప్లీజ్, నీకు దండం పెడతాను, నేను విశ్వాని ప్రేమిస్తున్నాను అన్నా కూడా వినకుండా తిరుపతి అమూల్య మెడలో తాళి కడతాడు. ఇక అది చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. శ్రీవల్లి మాత్రం కంగారు పడుతూ, ఇదేంటి అత్తయ్య ఇలా చేసిందేంటి? అసలు ఆ విశ్వగాడు అమూల్యాన్ని ఇచ్చి పెళ్లి జరిపించకపోతే నా నిజ స్వరూపం మామయ్య ముందు బయట పెడతానని నాకు వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడో ఏమో అని భయంగా ఉంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక అమూల్య ఎంతకీ రాకపోవడంతో విశ్వ, ఇదేంటి, అమూల్య నా కోసం బయటికి వస్తానని చెప్పింది, ఇంతవరకు రాలేదేంటి అని చెప్పి వెంటనే విశ్వ తన ఫోన్ తీసి అమూల్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే అమూల్య ఫోన్ రింగ్ అవ్వడంతో ఇక వేదవతి చాలా కోపంగా అమూల్య ఫోన్ లిఫ్ట్ చేసి, ఒరేయ్ విశ్వ, నువ్వు అమూల్యాని ఎంత మోసం చేస్తున్నావో తెలిసిపోయిందిరా. అందుకే అమూల్య జీవితం నాశనం కాకుండా ఉండడం కోసమే నేను అమూల్యాని తిరుపతికిచ్చి పెళ్లి జరిపించాను అని వేదవతి అనగానే ఆ మాటలు విన్న విశ్వ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటత్త, నేను అమూల్య ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ అమూల్యని బాబాయ్కిచ్చి పెళ్లి చేయడమేంటి అనగానే అప్పుడు వేదవతి, ఒరే, నువ్వు అమూల్యాని ఎంతగా ప్రేమించావో నాకు తెలుసురా. మా కుటుంబం మీద ఉన్న పగతో లవ్ పేరుతో ట్రాప్ చేసి తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావు. అందుకే తన జీవితం నాశనం కాకూడదని తిరుపతికిచ్చి పెళ్లి చేశాను అని చెప్పి వేదవతి ఫోన్ పెట్టేస్తుంది. ఇక మాటలు విన్న విశ్వ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక చాలా కోపంగా ఇంటికి తిరిగి వచ్చి హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అది గమనించిన భద్రావతి, ఏంట్రా విశ్వ, ఏం జరిగింది అనగానే అప్పుడు విశ్వ, అత్త, అంతా మన ప్లాన్
నాశనమైపోయింది. ఆ రామరాజుని తలదించుకునేలా చెయ్యాలనుకున్నాను. రోజు చస్తూ బ్రతికేలా చెయ్యాలనుకున్నాను. కానీ వేదవతి అత్త అమూల్యాని తిరుపతి బాబాయ్కిచ్చి పెళ్లి జరిపించింది. మన ప్లాన్ నాశనం చేసింది అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అవుతుంది. అదేంట్రా అలా చేయడమేంటి అనగానే అప్పుడు విశ్వ, అవునత్త, అమూల్యాని ఎలాగైనా మనం బాధ పెడతామని తెలుసుకుంది. అందుకే అమూల్యకి తిరుపతికి పెళ్లి జరిపించిందత్త అని విశ్వ అంటూ ఉంటాడు. ఇక మాటలు విన్న భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలారా ఆ రామరాజుని ఎలాగైనా దెబ్బ కొట్టి తలదించుకునేలా చెయ్యాలనుకున్నాం. కానీ వేదవతి మన ప్లాన్ మొత్తం నాశనం చేసిందిరా అని చెప్పి భద్రావతి, విశ్వ అనుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న రేవతి వాళ్ళ మాటలు విని ఇక తన మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది. వీళ్ళ ప్లాన్కి అమూల్య జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని ఎంతో బాధపడ్డాను. కానీ ఆ అమూల్య జీవితాన్ని నాశనం కాకుండా వేదవతి వదిన తిరుపతికిచ్చి పెళ్లి జరిపించి మంచి పని చేసింది అని చెప్పి రేవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక తిరుపతితో పెళ్లి జరిగినందుకు అమూల్య చాలా కోపంగా గదిలోకి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూసిన ప్రేమ అమూల్య దగ్గరికి వెళ్ళి, ఏంటి అమూల్య ఇలా జరిగిందేంటి? అయినా నువ్వు విశ్వాని ప్రేమించడం ఏంటి? వాడు మంచివాడు కాదు. చూడు, నా తమ్ముడని కూడా నేను చెప్పడం లేదు. వాడు అసలు మంచివాడే కాదు. నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని ఈ ప్లాన్ వేశాడు అని ప్రేమ అనగానే అప్పుడు అమూల్య, లేదొదినా, విశ్వ మారిపోయాడు అనేసరికి అప్పుడు ప్రేమ, లేదు అమూల్య, వాడు మారినట్టు నటిస్తున్నాడు. నటించి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అది తెలియక వాణ్ణి నువ్వు గుడ్డిగా నమ్మావు. అసలు విశ్వ ప్రేమిస్తున్నానని మొదట్లో నీకెలా తెలిసింది అనగానే అప్పుడు అమూల్య, లేదొదిన, శ్రీవల్లి వదినే మా ఇద్దరి ప్రేమ రాయబారం. అసలు మా ఇద్దరి మధ్య ప్రేమ రాయబారం శ్రీవల్లి వదినే నడిపింది అని చెప్పగానే ప్రేమ ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంది, దీనికంతటి కారణం ఆ శ్రీవల్లినా? ఆ శ్రీవల్లి సంగతి చెప్తాను అని చెప్పి ప్రేమ చాలా కోపంగా శ్రీవల్లి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. శ్రీవల్లి మాత్రం గదిలో కూర్చొని కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి, అత్తయ్య ఇలా చేసిందేంటి? అమూల్యాని తిరుపతికిచ్చి పెళ్లి జరిపించింది. ఇప్పుడు ఈ విషయం బండోడికి తెలిసిపోయింది. ఇక వాడు నా నిజస్వరూపాన్ని మావయ్య ముందు బయట పెడతాడు. ఇక బావకు నాకు శాశ్వతంగా దూరమైపోతాం అని కంగారు పడుతూ ఉండగా ఇంతలోనే ప్రేమ శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది. ఇక ప్రేమని చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి చెల్లాయ్, ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు ప్రేమ, ఎందుకా, అసలు నువ్వు అమూల్యకి విశ్వాకి ఎందుకు పెళ్లి చేయాలనుకున్నావు? అసలు విశ్వాతో చేతులు కలిపి ఎందుకు అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసావు అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏంటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నావు? నేను అమూల్య జీవితాన్ని నాశనం చేయడమేంటి అనగానే అప్పుడు ప్రేమ, చూడు వల్లక్క, నాకు మొత్తం నిజం తెలిసిపోయింది. మర్యాదగా నువ్వు అమూల్య జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలనుకున్నావో చెప్తావా, లేక ఈ విషయం మామయ్యతో చెప్పమంటావా అనగానే ఇక శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇక వెంటనే ప్రేమ చేతులు పట్టుకొని, చూడు ప్రేమ, ఆ విశ్వగాడు మా అమ్మకి 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇక ఆ 10 లక్షలు తిరిగి ఇవ్వకపోయినా సరే నాకు అమూల్యకి పెళ్లి జరిగేలా చూడమని చెప్పాడు. అందుకే అమూల్యాని ప్రేమిస్తున్నాను. తనని పెళ్లి చేసుకుంటే ఈ 2 కుటుంబాల మధ్య గొడవలు జరగవని చెప్పడంతో నేను అమూల్యాని విశ్వాకిచ్చి పెళ్లి జరిపించాలనుకున్నాను, అంతే అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు ప్రేమ, చూడు వల్లక్క, మనం అవసరానికి ఒక్క అబద్ధం ఆడితే పదే పదే అదే రిపీట్ అవుతుంది. చూడు, ఆ 10 లక్షల గురించి నేను చూసుకుంటాను. నువ్వేమీ కంగారు పడకు. ఇంకొకసారి ఇలాంటి తప్పు చెయ్యకు అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా విశ్వాతో వెళ్ళిపోవాలని చూసిన అమూల్య చెంప పగలగొట్టి తిరుపతికిచ్చి పెళ్లి జరిపించిన
రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.